నాయక్ రెడ్డి గారు బ్రేక్ ముందు ఒక విషయం చెప్తారు. ఏదైతే ఇప్పుడు ఈయన పరస్పరం బీజేపీకి కాంగ్రెస్ ఉండకూడదు, ఈయనకి కాంగ్రెస్ ఉండకుంటేనే అక్కడ దేశం లోపల వాళ్ళు పర్మనెంట్గా ఉండటానికి, రాష్ట్రంలో ఈయన పర్మనెంట్గా ఉండటానికి అనేది ఇద్దరి మధ్యన సయుద్ధ కుదిరింది. కుదిరిన తర్వాత ఇక్కడ రాష్ట్రం లోపల రెండు పార్టీలు ఉన్నాయి, ప్రధానంగా ఎంఐఎం అంటూ టీఆర్ఎస్, దీన్ని బీఆర్ఎస్ చేశాడు. బీఆర్ఎస్ చేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ రైతులను పట్టించుకోకుండా పంజాబ్లో ఏ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాడు అక్కడ ఇక్కడ ప్రతి రైతుకి 3 లక్షలు ఇచ్చి రావడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి బీహార్ పోయాడు. బీహార్ పోయినాక అక్కడ రైతులకి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదైతే అపోజిషన్ బీజేపీకి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో, ఏది జార్ఖండ్ లోపల అక్కడ పోయి ఇచ్చాడు. అంటే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ మాత్రమే ఈయన రైతులకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంటే పరోక్షంగా బీజేపీకి సహకరించడమే. ఇప్పుడు అదే వేరే ఇప్పుడు ఒరిస్సా ఉందనుకోండి, ఒరిస్సాకు పోలేదు. ఎందుకంటే ఆయన నవీన్ పట్నాయక్ అంటే ఆయన స్టేట్ వరకే చూసుకొని సెంట్రల్ తోటి ఎటువంటి విరోధం లేకుండా ఆయన ఉంటాడు కాబట్టి అక్కడ పోలేదు. అంటే ఎక్కడైతే బీజేపీకి అనుకూలం లేని పార్టీలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో మాత్రం ఆయన కేంద్రీకరించి పనిచేసుకోవడానికి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మహారాష్ట్రలో మెయిన్గా మీరు ఇంతకుముందు అన్నట్టు 600 కార్లు పెట్టుకొని హడావుడి చేయటం ఎందుకంటే ఇప్పుడు అక్కడ యాక్చువల్గా ఆ విగాది ఆఘాద్ పార్టీ ఎన్సిపి కాంగ్రెస్ అండ్ ఉద్ధవ్ ఠాక్రే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంది అక్కడ ఉద్ధవ్ ఠాక్రే పార్టీని చీల్చి బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఫామ్ చేసినప్పుడు ఏమైంది, జనంలో వ్యతిరేకత పెరిగింది. ఆ వ్యతిరేకమైన ఓట్లను చీల్చాలంటే ఎవరు, ఈయన్ని ఒక పావుగా వాడుకోవడానికి ఈయన్ని మహారాష్ట్ర డంప్ చేస్తూ ఉన్నారు. మీరు ఒకటి చూడండి, ఈ రీజనల్ పార్టీస్ మమతా బెనర్జీ కానివ్వండి, లేకపోతే తమిళనాడు డిఎంకే కానివ్వండి, ఈవెన్ మన యూపీలో మలయం సింగ్ పార్టీ, వాళ్ళందరికీ లేని సౌకర్యాలు ఈయనకున్నాయి. సౌకర్యాలు అంటే ఐ మీన్ మనీ, అంటే ఈయనకున్న దాదాపు 1000-1100 కోట్ల ఉన్నాయని లీగల్గా చూపిస్తున్నారు. మీరు చూడండి ఏ పార్టీ కూడా ఎంతకుముందు 20-30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు తెలుగుదేశం దగ్గర 40 ఏళ్ళు దాటిపోయింది, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డిఎంకే దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ములాయం సింగ్ పార్టీ కొడుకు అఖిలేష్ దగ్గర డబ్బులు లేవు. కానీ దేశంలో ఉన్న పార్టీలు ఏంటంటే బీజేపీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈయన చంద్రశేఖరరావు దగ్గర డబ్బులు. అందువల్ల ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా, సెకండ్ రిచెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. అది ఇవన్నీ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ లేని డబ్బులు ఈయనకున్నాయి. అందువల్ల నేనేమనుకుంటున్నా అంటే నేను డబ్బులు పెట్టి బీజేపీ సహకారంతో ఏ రాష్ట్రంలోని ఏదైనా చేయగలను. కానీ మీరు గుర్తుంచుకోండి, మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇప్పుడు మన ఒరిస్సా నుంచి వెళ్ళి గొమ్మాంగో ఎక్స్ చీఫ్ మినిస్టర్ని తీసుకొచ్చారు. ఈయన ఫ్లైట్ పంపించాడు, తీసుకొని వచ్చాడు, ఇక్కడ ప్రగతి భవన్కి తీసుకుపోయాడు. అట్లనే మహారాష్ట్ర ఒక ఓటర్ వస్తే, నేను మహారాష్ట్ర ఓటర్ అంటే డోర్లు ఓపెన్ చేశారు. మన దగ్గర గద్దర్ లాంటి వాడు 3 గంటలు 4 గంటలు కూర్చున్నాడు. గద్దర్కే కాదు, క్లియర్గా 2 కేబినెట్ మంత్రులకి కూడా. అదే మీకు గుర్తుందో లేదో, ఒకసారి సాక్షాత్ హోంశాఖ మంత్రినే వెనక్కి తీసుకొచ్చారు. హోంశాఖ అయితేనేమో అసలు బయట నుంచి వెళ్ళి హోంగార్డే బయట. మీకు గుర్తుందో లేదో, ఒకసారి కరీంనగర్ ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఈటల నాయకత్వాన ఆయన మంత్రి ఉండి ఆయనకి దగ్గరగా ఉండి టైం లేదని వీళ్ళు గేట్ దగ్గర వెయిట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. అది ఈటల పార్టీ నుంచి వెళ్ళి బయటకు పోయిన తర్వాత చెప్పాడు. మీకు గుర్తుందలే, మన నా షోలో కూడా చెప్పారా మనం గుర్తు చేస్తున్నాను. అంటే నేను అనేది ఏంటంటే మహారాష్ట్ర నుంచి ఒక ఓటర్ వస్తే మాత్రం డోర్లు ఓపెన్ చేశాడు. అది అంటే నేను ఇక భారతదేశంలో నేనే లీడర్ని అయిపోతాను అనుకుంటున్నాను. కానీ మహారాష్ట్రలో పోటీ చేసి ఏమనుకున్నాడు, మహారాష్ట్ర పార్టీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టరు, నేను డబ్బులు ఖర్చు పెట్టగలను, మహారాష్ట్రలో కూడా పోటీ చేసి గెలవగలను అనే ధీమాకి వెళ్ళిపోయాడు.